ప్రస్తుతం రజాకార్ మూవ్మెంట్ లో లైవ్ ఉండి అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ అన్ని చూసిన వ్యక్తి మన రాంపల్లి కిష్టయ్య గారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. సో సార్ చెప్పండి, రజాకార్ అంటే ఏంటి? ఫస్ట్ రజాకార్ అంటే వాలంటీర్ అంటే స్వయంగా పనిచేసేవాడు. ఓకే. వాళ్ళు ఎవరో ప్రభుత్వం ఫోర్స్తో చేసినవాడు కాదు, ఇష్టపూర్వకంగా చేసినవాడు రజాకార్ అంటారు ఆ పదం. అయితే బాగా ఆ రజాకార్ అన్న పదం ఇక్కడ ఎందుకు వచ్చంటే, ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ముస్లిం గవర్నమెంట్ ఉందో, రాజరిక గవర్నమెంట్ నైజాంది, దానికి సపోర్ట్ చేయడానికి, ఆ గవర్నమెంట్ సపోర్ట్ చేయడానికి వాలంటీర్గా వాళ్ళంతటా వాళ్ళుగా ఏర్పాటైనటువంటి ఆర్గనైజేషన్. దాన్ని రజాకార్ ఆర్గనైజేషన్ స్టార్టింగ్ అప్పుడు విత్ గుడ్ ఇంటెన్షన్, అంటే గవర్నమెంట్కు, నైజాం గవర్నమెంట్కు సహకరించాలి అనే ఉద్దేశంతో, దాన్ని కాపాడాలి, దాన్ని చేయాలి అనే ఉద్దేశంతో ఏర్పడినటువంటి రజాకార్ సంస్థ. దానికి చైర్మన్గా అప్పుడు దానికి అధ్యక్షుడిగా మన పేరు ఏంటంటే కాసిం రజ్వీ. కాసిం రజ్వీ అనేవాడు దానికి హెడ్, అధ్యక్షుడు అన్నమాట. వీళ్ళకు రజాకారు యొక్క చీఫ్ ఆయన. అయితే ఆయన మంచి ఉపన్యాసకుడు, బాగా ధోరణి గలవాడు. అయితే అప్పుడు మొదట్లో మాత్రం వీళ్ళందరూ ప్రభుత్వానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో, ప్రభుత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే ఫార్మ్ అయినటువంటి అది. కానీ వాళ్ళు అసలు ఏంటి, ప్రభుత్వం పేదల ప్రభుత్వం నడిపించే అటువంటి పరిస్థితికి ఎదిగారనమాట. పల్లెటూరులో దోపిడీ చేయడం, పైసలు సంపాదించుకోవడం, అట్రాసిటీస్ ఇటువంటివన్నీ మొదలుపెట్టారు. అయితే మా మట్టుకు మేము ఏంటంటే, మేము మంచంలో ఉంటుంది, మా ఊరిలో ఉంటుంది కనుక అక్కడ రజాకార్ మూవ్మెంట్ను మేము ఎదుర్కోగలిగాము. ఎదుర్కోవటం అక్కడ అంత బ్రాహ్మిన్ పాపులేషన్, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఒక బాగా అడ్డం ఉన్నది, అవతల వైపు వాళ్ళు ఇటు రాలేకపోయేది. వాళ్ళు రాకనే పోయి బాగా భయపడేది. వాళ్ళను కొద్దిమంది, మాది పెద్ద బ్రాహ్మిన్స్, 1000 హౌసెస్ బ్రాహ్మిన్స్, వాళ్ళ యొక్క 60-70 అది బాగా అడ్డం. అటు ఒక కళ్ళి లైన్ గడ్డ అక్కడ వాళ్ళు ఉండేది. వాళ్ళు ఎప్పుడు లోపలికి వచ్చేటానికే సాహసించలేదు. ఇక ఎప్పుడైతే అది అయిందో, రజాకార్ మూవ్మెంట్ అయిందో, మెల్లమెల్లగా వచ్చటం మొదలుపెట్టారు. వస్తే మేము కొద్దిగా, అంటే మేము అప్పటికే వరంగల్లో చదువుకుంటుంది, మేము వరంగల్లో హై స్కూల్ ఫైనల్కు వచ్చినటువంటి రోజులు అవి. మేము వరంగల్లో చదువుకున్నాం. ఎందుకంటే మంచంలో అప్పుడు 7th వరకే ఉండేది, 7th 8th వరకు. అప్పటి పద్ధతి ప్రకారం ఏంటంటే, ప్రతి తాలూకాలో ఒక మిడిల్ స్కూల్, అంతే. ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక హై స్కూల్, 4 డిస్ట్రిక్ట్లు కలిపి ఒక సూబా అని ఉండేది. అది దాన్ని వరంగల్ సూబా అని. వరంగల్, ఔరంగాబాద్, అక్కడ కర్ణాటకలో ఒకటి హైదరాబాద్ పాపలు, 4 మట్టుకే సూబాలు. అంటే నా కలెక్టర్ల మీద 16 మంది కలెక్టర్ల మీద ప్రతి 4 కలెక్టర్ మీద ఒక సూబాలు ఉండేది. ఇది పద్ధతి, ఆ గవర్నమెంట్ యొక్క పద్ధతి. అయితే కరీంనగర్ వాటి 4 మీద కలెక్టర్ ఎవరైతే ఉన్నారు, సూబేదార్, వాడు వరంగల్లో ఉండేది. వరంగల్ అధిక సూబేదారి అని అంటారు ఇప్పటికీ. అయితే వాళ్ళు సూబేదార్ అంటారు. వాడు కలెక్టర్ కంటే పైన, కలెక్టర్ పైన 4 కలెక్టర్. అయితే ఆ సూబాలో వరంగల్లో మాకు ప్రతి వరంగల్లో ఇంటర్మీడియట్ ఉండేది. ప్రతి సూబాలో ఇంటర్మీడియట్, ఓన్లీ ఇంటర్మీడియట్. ఎవరైనా డిగ్రీకి రావాలంటే హైదరాబాద్ ఒక్కటే యూనివర్సిటీ, అక్కడ డిగ్రీ కావాలంటే. ఇంటర్మీడియట్ చదవాలంటే తప్పకుండా ఈ 4 ఇంటర్లో ఏదైనా ఒదిగిపోవాలి, 4 ఇంటర్మీడియట్ కాలేజెస్. ఇక హై స్కూల్, ప్రతి డిస్ట్రిక్ట్ ఒక హై స్కూల్ పట్టుకో. ఇక ప్రతి మిడిల్ స్కూల్, ప్రతి తాలూకాలో ఒకటి సిస్టమ్ అంటే ఉర్దూ మీడియంలో ఉండేది. మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉర్దూ. నైజాంకి విరుద్ధంగా పనిచేయాలంటే నైజాంలో గవర్నమెంట్ లేదు, అన్నారికి అన్ని తెలపాలి. దానికోసం మేము అప్పుడు అండర్ గ్రౌండ్లో ఉండి సిరివంచలో క్యాంప్ పెట్టాం. సిరివంచ అంటే కాళేశ్వరానికి అదర్ సైడ్ అనుకో, అక్కడ క్యాంప్ మంచని వాళ్ళది, మాకు దగ్గర కదా మంచని, మా కాళేశ్వరం మంచని అంటారు వాళ్ళు. అక్కడి నుంచి ఈ పోలీస్ స్టేషన్స్ మీద అటాక్ చేయడం,
లేకుంటే ఇతర ఈ అటాకింగ్ దీనికోసం మాకు ట్రైనింగ్ దొరికినప్పుడు చాందాలో ఈ గేరలా ట్రైనింగ్ తీసుకున్నాము, హోంగార్డ్ ట్రైనింగ్ తీసుకున్నాము. దాని తర్వాత లాస్ట్ రోజులలో ఈ ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళని తీసివేశారు కదా అప్పుడు వీళ్ళు గవర్నమెంట్. తీసుకొస్తే వాళ్ళందరినీ అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ కొందరికి ఉద్యోగం ఇచ్చింది. వాళ్ళకి ఏది హోంగార్డ్స్ ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు అది నాగ్పూర్ క్యాంపులో ఉన్నాయి. అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అక్కడ మాకు ఆయుధాలు ఇచ్చారు. ఆ తర్వాత అది కూడా అయిపోయింది. అది అయిపోయిన తర్వాత లాస్ట్ ఇండియన్ ఇది 48లో పోలీస్ యాక్షన్ అయ్యే ముందు ఒక నెల 2 నెలల ముందు ఇండియన్ ఆర్మీ వచ్చింది. 3 వైపుల నుంచి హైదరాబాద్కు, ఒకవైపు మన ఇటు చాందా వైపు, అటు సౌత్ నుంచి విజయవాడ, అటు నుంచి 3 వైపుల నుంచి ఇండియన్ ఆర్మీ వస్తున్నాయి. అయితే మాకల్లి ఏదైతే వచ్చిందో ఆ ఆర్మీ వాళ్ళు కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చారు. ఆర్మీ ట్రైనింగ్ ఆ ఫోటో మీకు ఇక్కడ లేదనుకో మంచంలో ఉన్నది. అయితే ఇండియన్ ఆర్మీ కూడా మాకు ట్రైనింగ్ ఇచ్చింది. ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ మాత్రం పెద్దది. అంటే వాళ్ళు మార్టర్స్ అవి అంతకుముందు హోంగార్డ్స్ వాళ్ళు వాటికి రైఫిల్, అది బ్రెన్ గన్, స్టెన్ గన్ వీటి యొక్క యూజ్ అవి ఇవి నేర్పారు. అవి వాడగలిగేది మేము. అయితే ఈ విధంగా మేము ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేయాలని వాళ్ళను మన గైడెన్స్ చేయాలని మాకు కొందరికి ట్రైనింగ్ ఇచ్చారు. అయితే వీళ్ళు ఇండియన్ ఆర్మీ ఇచ్చింది ట్రైనింగ్, అది పంజాబ్ 2nd రెజిమెంట్. అప్పుడు వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చారు. అది కూడా ఉన్నాయి మా దగ్గర, ఫోటోలు ఉన్నాయి, మంత్రిలో ఉన్నాయి అనుకోండి. అయితే ఆ విధంగా నాకు అన్ని విధాల ఆర్మ్స్ ట్రైనింగ్ అప్పటి వరకు ఉన్న ఆర్మ్స్, మోటార్స్, గీటర్స్, అవి బాంబింగ్, కంట్రీ బాంబ్స్ మేము వాడేది అవన్నీ. ఆ విధంగా మాది దో ఇట్ వాజ్ అండర్ ది కాంగ్రెస్ షెల్టర్, అవర్స్ వాజ్ ద సోషలిస్ట్ మూవ్మెంట్. అందుకోసమని అక్కడ ఏంటంటే మాది ఆర్మ్డ్ స్ట్రగుల్ కిందనే లెక్కాలి, సాయుధ పోరాటం. ఆ సాయుధ పోరాటంలో సరే అన్నీ అటాక్ చేసి అది చేసి ఇవన్నీ చేయవలసి వచ్చింది, చేసేది. మళ్ళీ పోయి అక్కడ షెల్టర్ సిర్వంచ మహారాష్ట్ర గవర్నమెంట్ మాకు అప్పుడు అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసేది మాకు. వాళ్ళు అక్కడ డిఎస్పీకి వాళ్ళకి వీళ్ళకని చెప్పి మాకు క్యాంపులు ఏర్పాటు చేసుకుంటే అక్కడ మాకున్నాయి. అయితే మేము అక్కడ సిర్వంచ క్యాంపులో మాత్రం బాగా మా ఒక్క మంతని వాళ్ళకే ఉండేది, ఓన్లీ ఫర్ మంతని. అక్కడ బార్డర్ మంతని దాటి వచ్చేది. అటు వాళ్ళకు అటు చాందా వైపు, మహారాష్ట్ర వైపు అటు వాళ్ళకు, అటు ఆదిలాబాద్ వాళ్ళకు అటు ఉండే. ఇట్లా అన్ని వైపులో ఉండే. మా పేదలు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళది కూడా ఒకటి క్యాంప్ ఏర్పాటు చేసుకున్నారు మా సిర్వంచలో, వాళ్ళది కమ్యూనిస్టులది. సరే అది వాళ్ళది ఉద్యమం వేరే అనుకోండి. సార్ ఒకటి, ఇప్పుడు మీరు రజాకర్ మూవ్మెంట్లో ఉన్నారు కదా, అప్పుడు చాలా హింసలు జరిగాయని చెప్పి వింటాం హైదరాబాద్లో. అమ్మాయిలని, చిన్నపిల్లలని చంపారు. బాగా మీరు ఏమేమి చూసారు? హింస మా దగ్గరికి అది అంత కాలే, కానీ ఈ లేడీస్ని కొద్దిగా అది చేయడానికి బ్రాహ్మిన్స్ కోసం మంత్రి ఊట్లోకి వచ్చినప్పుడు మాత్రం ఒకసారి దొరకబట్టి మేము తన్నవలసి వచ్చినాడు. ఎందుకంటే బ్రాహ్మిన్ పాపులేషన్ ఎక్కువ అక్కడ. అయితే అప్పటిసరి వాళ్ళు రాకపోయింది. అయితే ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఉండే, సర్దార్జీ వాడు ఉండేప్పుడు. అయితే వాడు ఆ 15th ఆగస్టు రోజు వాళ్ళు ఎక్కడైతే ఇండియాలో మనం స్వాతంత్ర సమరం అది చేసినప్పుడు 1947 ఆగస్టు 15th రోజు హైదరాబాద్లో ఏంటంటే స్వతంత్ర హైదరాబాద్, ఆజాద్ హైదరాబాద్ అంటారు దాన్ని. ఆజాద్ హైదరాబాద్ యొక్క వార్డు సెలబ్రేట్ చేసుకున్నాం నైజాం. అయితే ఆజాద్ హైదరాబాద్కు ఇన్విటేషన్ చేయడానికి ఓ రజాకారు ఊరిలో ఒక కత్తి వెనుకకు బ్యానెట్ పెట్టుకున్నటువంటి బ్యానెట్ పెట్టుకొని సైకిల్ మీద ఇన్విటేషన్ పొందడానికి ఊర్లోకి వస్తున్నాం. బై ఛాన్స్ నేను అప్పుడు ఆ సబ్ ఇన్స్పెక్టర్ సర్దార్జీ చిక్కువాడు ఉండే, వాళ్ళ దగ్గర కూర్చున్నాం. మేము జెండా పెడతాం రేపు, కాంగ్రెస్ జెండా ఇక్కడ మా దగ్గర పెడతామంటే పెట్టవద్దు నైజాం పోనీ ఇక్కడ పెట్టవద్దు అని మనం వార్నింగ్ ఇచ్చాం. పెద్ద ఎత్తుపోడు వాడు. అంటే వాళ్ళు పెడుతున్నారు కదా, వాళ్ళు ఆధార మేము బరాబరి పెడతామని అని మేము అంటే ఇంట్లో వాడు వచ్చాడనమాట ఆ రజాకారు. వాడిని పిలిచి అదే కారు కిందకి ఎటు పోతాం అంటే సార్ ఆహ్వాన పత్రం. ఏం ఆహ్వాన పత్రం? ఆహ్వాన పత్రంకు బాగా పట్టుకొని పోతాం అని ఒక తను అంటే కుర్చీ అవన్నీ ఆ చేరికి అది సైకిల్ కింద పడ్డాయి. వాడిని ఆ బల్లా తీసి కింద
ఆహ్వానం చేసేటాను బాగా పట్టుకుపోతాను పొడితేది అదంతా పట్టుకుపోతున్నాను. అయితే అట్లా వాడిని ఆరకట్టాము. అలా తర్వాత ఊరిలోకి రాకుండా మాత్రం అందరి వాడిని ఇద్దరిని తండించాము బాగా. అక్కడ ఊరిలోకి వస్తే అక్కడ చెరువు కట్టే బ్రాహ్మిన్స్ ఉంటారు, నీళ్ళు పట్టుకుంటుంటారు. అటువంటి వచ్చారు, ఎవరు రాకపోయేది అంతకుముందు. వాళ్ళు సాహసించి వస్తే వాళ్ళని దొరకబట్టి బాగా అప్పటికైనా ఎవరు రాకపోయాయి. ఎప్పుడైనా పల్లెటూరులో చుట్టుపక్కల వేరే ఊరు, మా ఊరు ఎట్లా ఉందంటే నడి ఊరిలో బ్రాహ్మిన్స్, అటువైపు ఒకవైపు కాపు, ఒకవైపు చాలేవాళ్ళు, ఒకవైపు చాకల వాళ్ళు ఇట్లా ఉండేది. ఇక బాగా అడ్డం ఉండేది అటుకని దొరకరు.